ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత ప్రజాస్వామికవాది మానవతావాది ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజమైన త్యాగానికి ఆయన నిలువెత్తు నిదర్శనమని 1952లో జరిగిన ముల్కీ ఉద్యమంలో ఆయన కీలక పాత్రను పోషించారని అన్నారు. వారి జీవితం తెలంగాణ రాష్ట్రం కోసం అర్పించారని, ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమని, పవిత్రమైన స్వార్థరహితమైన వారి అసమాన పోరాట శైలి గొప్పదని అన్నారు. రాజకీయాల్లో మాకు స్ఫూర్తినిచ్చిన కొంతమంది రాజకీయ నాయకులలో వీరు ముఖ్యులు అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధికారి శ్రీమతి ఇందిరా, మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కిరి అనిత, మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, చత్తూర్ చంద్రకుమార్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, అజ్మద్ అలీ, సిజే బేనపూర్, రాములు యాదవ్, కౌన్సిలర్లు తిరుమల వెంకటేష్, జాజీ ముగ్గు, నరసింహులు, మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు. लक्ष्मण बापूजी जोहार 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 कोंडा लक्ष्मण बापूजी जोहार जोहार अमर रहे कोंडा लक्ष्मण बापूजी अमर रहे अमर रहे अमर रहे अमर रहे कोंडा लक्ष्मण बापूजी अमर रहे अमर रहे अमर रहे। కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా మొత్తం తెలంగాణ జాతి మొత్తం వారికి ఘనమైన నివాళి సమర్పించుకుంటాం. మా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా వారు స్ఫూర్తి. నిజమైన త్యాగానికి ప్రతిరూపం బాపూజీ. 1952 ముల్కీ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం 69లో ఉధృతమైన వేళ తన పదవిని త్యాగం చేసి ఒక మంత్రిగా రాజీనామా చేసి తెలంగాణ వచ్చేంత వరకు నేను ఏ అధికారికమైన పదవుల్లో ఉండను అని చెప్పిన నిస్వార్థ త్యాగశీలి బాపూజీ. అందుకే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా చిరస్మరణీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. చాలామంది మేము ఇవి త్యాగం చేసినాం, అది త్యాగం చేసినాం, రాజీనామాలు చేసినాం అని చెప్పి చెప్తున్న నాయకులు బాపూజీ గారిని చూసి సిగ్గుతో తల వంచుకోవాలి. ఒక్కసారి పదవిని వదులుకుంటే ఆ పదవి దగ్గరికి కన్నెత్తి కూడా చూడలే. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ స్వప్నం సాకారం కాకంటే ముందే 99 ఏళ్ల వయసులో వారు స్వర్గస్థులైంది. ఇంకొక 2 సంవత్సరాలు వారు బ్రతికుంటే వారు కలలు గన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కనులారా చూసేవారు. అయినా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా బాపూజీని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. 99 ఏళ్ల వయసులో కూడా ఆయన అందరినీ సమీకరించి తెలంగాణ ఉద్యమం చేయాల్సిందే అని చెప్పి స్ఫూర్తినిచ్చింది. మాలాంటి లక్షలాది మంది ఉద్యమకారులకు వారు స్ఫూర్తి. ముఖ్యంగా వారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం. తెలంగాణ ఉద్యమం కాడి నుంచి వారితో అనేక సార్లు కూర్చొని వారు చెప్పే మాటలు విని తెలంగాణ ఉద్యమంలో మేము అందరం కూడా పనిచేయడం జరిగింది. ఆఖరికి వారి ఇల్లు గవర్నమెంట్ కబ్జా చేసి తీసుకొని తర్వాత ఏదైతే కంపెన్సేషన్ వచ్చిందో ఆ కంపెన్సేషన్ కూడా పూర్తిగా తెలంగాణ ఉద్యమానికే
అంకితం చేసి ఖర్చు పెట్టిన ఘనత. తన కోసం ఒక కుటుంబాన్ని కూడా నిర్మాణం చేసుకోలే, వారసులు కూడా లేరు. అంటే నిస్వార్థంగా తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చిన మహానుభావుడు. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. అటువంటి మనిషి జీవించి ఉన్నాడు, రాజకీయ క్షేత్రంలో ఉన్నాడు అని చెప్పి రేపు భవిష్యత్తులో ఎవరికైనా చెప్తే నమ్మరు. అంత పవిత్రమైన, త్యాగపూరితమైన, స్వార్థరహితమైన జీవితాన్ని గడిపిన ధన్యజీవి కొండా లక్ష్మణ్ బాపూజీ. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు వారి త్యాగం, వారి అసమాన పోరాట శైలి, మొక్కవోని ధైర్యం, వెనుదిరిగి చూపని వారి మనస్తత్వం ఖచ్చితంగా తెలంగాణ యువతకు స్ఫూర్తిదాయకం కావాలి. వారి స్ఫూర్తిగా వారిని స్మరించుకుంటూ వారు ఎప్పటికీ కలకాలం ఉంటారు. వారు భౌతికంగా మన నుంచి విడినా వారి ఆదర్శాలు ఇంకా మనలోనే ఉన్నాయి. అవి భావితరానికి అందజేయాల్సిన బాధ్యత కూడా మనందరిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.